హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ రోజు అయితే మనము ఎగ్ దమ్ బిర్యానీ అయితే వేసుకోబోతున్నాము. దాన్ని ఎట్లా అవుతాము ఒకసారి మనం ఏదంటే ఫస్ట్ మసాలా గ్రేవీ తయారు చేసుకుని తర్వాత ఎగ్ గుడ్డను కొద్దిగా ఆయిల్ వేయించుకొని బిర్యానీ స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనకు బిర్యానీకి మెయిన్ కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ కదా. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోనికి ఆయిల్ పోసుకున్నాము. సో గైస్, మన ఆయిల్ అయితే వేడి అయిపోయింది. ఇప్పుడు మనము దాకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు మొత్తం వేయించుకుందాం. సో గైస్, మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. మనకి ఇదే గోల్డెన్ బ్రౌన్ ఉండాలి. ఎక్కువ కొంచెం చేస్తే మనం మొత్తం చల్లారినాక ఇంకా నల్లగా అవుతాయి. మనం ఇప్పుడు నాకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, అదే కూడా మనము కొంచెం గుడ్డు వేసుకుందాం. మంచిగా గుడ్డుని. సో గైస్, మన గుడ్డు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసుకున్నాం. సో గైస్, అయితే ఇప్పుడు బిర్యానీ గ్రేవీ వేసుకోనికి పొయ్యి మీద బొగన పెట్టుకున్నాము. దాన్ని మనం ఆయిల్ పోసుకొని మసాలా తయారు చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, అదే ఆయిల్ వేసుకుందాం. మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాం. సో గైస్, ఇప్పుడైతే మనము ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోసుకున్నాం, అది వేసుకుందాం. సో గైస్, మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే వేయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది వేసుకొని మనం మంచిగా కలుపుకుందాం దాన్ని అడుగంటకుండా. గైస్, మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 2 టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేసుకుందాం ఇంట్లో. ఇది ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ కానీ కింద అడుక్కు మాకు. సో గైస్, మనం ఇప్పటిదాకా టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది మగ్గిపోయింది. మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా పసుపు అయిపోయింది. కొద్దిగా మనము మన టేస్ట్ తగ్గట్టు కొద్దిగా కారం వేసుకుందాము. అట్లనే కొద్దిగా మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని మొత్తం మనం బాగా కలుపుకుందాము అడగంటకుండా. సో గైస్, మనము కొద్దిసేపు పొయ్యి ఉంచిన తర్వాత మనకి ఎట్లయింది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇంట్లో మనము దంచుకున్న గరం మసాలా పౌడర్ అయితే వేసుకుందాము. దీంట్లో మనం లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గ అవన్నీ కలిపి దంచి వేసుకున్నాం మనము. అది అట్లనే వేసుకుందాం పౌడర్ మనం. సో గైస్, ఇప్పుడు అయితే ఇంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం కొన్ని. మన బిర్యానీకి మెయిన్ కావాల్సింది ఇవే ఫ్రైడ్ ఆనియన్స్. అట్లే కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా వేసుకొని మనం బాగా కలుపుకుందాం దాన్ని. సో గైస్, ఇలా మనం ఇప్పుడు ఉడకెట్టుకొని ఇప్పటిదాకా వేయించుకున్నాం కదా గుడ్లు, ఆ గుడ్లు వేసుకుందాం మనం. ఆ గుడ్లు వేసుకొని ఆ గుడ్లు మనం కొంచెం స్మూత్గా మొత్తం కలపాలి. ఎక్కువ రఫ్గా అంటే గుడ్లు పలిపోతాయి. మనం కొంచెం స్మూత్గా దాన్ని కలుపుకోవాలి గుడ్లని. మనకు ఒక 5 నిమిషాల తర్వాత ఫైనల్ లుక్ ఎట్లా చూడాలి ఒకసారి. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మనం ఈ గుడ్లను తీసి సైడ్కి పెట్టుకుందాం. సో గైస్, ఇప్పటిదాకా మనము బిర్యానీ గ్రేవీ అయితే తీసి పెట్టినాం కదా. మనం ఏదన్నమాట బిర్యానీ మీద వేసుకొని రైస్ కోసము పొయ్యి మీద బొగాని పెట్టి దాంట్లో మనకు నీళ్ళు పోసుకున్నాము బాగానే. ఆ నీళ్ళలో మనం ఉప్పు మసాలా వేసి పెట్టుకుందాం. ఇప్పుడు అందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ పోతాము. ఇది ఎందుకంటే మనం అన్నం బియ్యం వేసుకున్న తర్వాత ఒకదానికొకటి అతుక్కోకుండా మెతుకు అంతా సపరేట్గా అన్నీ వేసుకుంటాము. ఇప్పుడు ఇంట్లో మనము గరం మసాలా అవన్నీ వేసుకుందాము, మన రాస్ స్పైసెస్ అన్నీ. అట్లనే కొన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ వేసుకుందాము. ఇంక అట్లే మనము ఉప్పు వేసుకుందాము. ఇందులో ఎట్లా అంటే ఉప్పు మనకు ఎక్కువ ఉండాలి, ఉప్పు అనేది.
మనం ఎట్లా రైస్ తీసేసాం కాబట్టి అందులోనే ఉప్పు ఎక్కువ ఉన్నా సరే, మన ఉప్పు ఎక్కువ ఉంటే మనకు రైస్కి మంచిగా పట్టుకుంటుంది, మన తింటా ఫ్లేవర్ మంచిగా వస్తుంది. సో గైస్ ఇప్పుడు దాకా మనం పెట్టుకున్న నీళ్ళు అయితే వేడి అయిపోయినాయి. చూడండి ఎట్లా మస్తున్నాయో. ఇప్పుడు ఇంట్లో మనము ఒక గంట క్రితం నానబెట్టుకున్న 1 కేజీ బాస్మతి రైస్ అయితే అందులో వేసుకుందాం మనం. గాయస్ మన రైస్ అయితే మనకు 50% ఉడికింది, 50 to 60%. దాన్ని మనం కింద ఒక లేయర్ కింద వేసుకున్నాము. మనం ఇప్పటిదాకా తీసి పెట్టుకున్న ఎగ్స్ గ్రేవీ 2 కలిపి ఒక లేయర్ కింద వేసుకున్నాము. మనం ఫస్ట్ వేసుకున్నాం లేయర్, ఆ లేయర్ పైన వేసుకున్నాము. మనకు ఎందుకంటే ఇందులో మనకు ఎక్కువ ఫ్లేవర్ వెళ్ళదు కాబట్టి మధ్యలో మనకు రైస్ ఫ్లేవర్ అంతా పర్ఫెక్ట్ ఉండడానికి మనం వేసుకుంటాం మధ్యలో ఒక లేయరు. మనకు రైస్ 75% ఉడికింది. ఇంకో లేయర్ దాని పైన వేసుకున్నాం ఎగ్స్ పైన. మొత్తం ఫుల్ కవర్ చేయాలి. ఫుల్ కవర్ చేసి మనకు దమ్ బయటకోకుండా ఉంటట్లు చేసుకోవాలి అంతా. సో గైస్ ఇప్పుడైతే మనం దీని మీద కొన్ని ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకోవాలి. అట్లే మనం ఇప్పటిదాకా ఎగ్స్లో తీసుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీ దాంట్లో వేసుకోవాలి కొద్దిగా పైన. కొన్ని వాటర్ పోసుకున్నాం గైస్, ఎందుకంటే మన కింద మసాలా ఉంటుంది కదా, మసాలా అనేది అడుగు పట్టకుండా కొన్ని ఈ వాటర్ పోస్తే మనకు హెల్ప్ అవుతుంది అనమాట, అడుగు పట్టకుండా మాడిపోకుండా ఉంటుంది మనకు వాటర్ పోసుకుంటే. అట్లే కొద్దిగా మనం బిర్యానీ మసాలా వేసుకున్నాము. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. మన బిర్యానీ మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మన బిర్యానీ ఫైనల్ రేట్ అయిందో. మొత్తం రెడీ అయిపోయింది మన బిర్యానీ. చదువుతాం మనం ఎట్లా అయింది బిర్యానీ. బిర్యానీ అంతా పర్ఫెక్ట్ ఉడికింది గైస్. మన రైస్ అయితే మొత్తం పొలు అయింది. చూడండి ఒకసారి, ఒక్క మీదకు అతుకోకుండా పొలు ఉందంతా. రైస్ మంచిగా మెత్త ఉడికింది. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని టేస్ట్ చూద్దాం దీన్ని. కొద్దిగా అంత మసాలా వేసుకుంటున్నా గైస్. సో గైస్ ఇప్పుడైతే మనం బిర్యానీ టేస్ట్ చేద్దాం ఎట్లయిందో. సూపర్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మామూలుగా దమ్ బిర్యానీ టేస్ట్లో దానికంటే కొంచెం బెటర్ వచ్చింది. మనం ఇలా చికెన్ గ్రేవీ అయినందుకు ఎగ్ లోపల కొంచెం టమాటా గ్రేవీ అంత వేసాం కదా, కొంచెం మసాలా ఫ్లేవర్ తోటి బాగుంది. ఇంకోటి ఏంటంటే మనం పర్సనల్గా కొంచెం మసాలా దంచేసుకున్నాం కదా, దానివల్ల టేస్ట్ ఇంకా కొంచెం ఎక్కువైంది. సో గైస్ ఇప్పుడు మనం ఎగ్ అయితే ట్రై అయితే ఎట్లుందో. సో గైస్ ఇటువంటి వీడియోలు కావాలంటే కస్టమర్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వచ్చే వంటకాలు ఏమంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్ ట్రై చేద్దాం. త్వరలో మంచి వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.